ఏపీలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు సాగుతున్నాయి. జగదాంబ, మధురవాడ, పెదగంట్యాడ ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, డేటా అప్లోడ్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. రికార్డుల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. రైట్ సింధు, చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా రెండో రోజు అవినీతి నిరోధక శాఖ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దాదాపు 120 చోట్ల అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు విశాఖతో పాటు అటు విజయనగరం అలాగే ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన అయితే రెండో రోజు ఏకదాటిగా కూడా సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కీలక డాక్యుమెంట్లు, కీలక దాన్ని అన్నింటిని ఫైల్స్ అన్నింటిని కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా నిశితంగా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి లావాదేవీల విషయానికి సంబంధించి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి భూములు అమ్మకాలు కొనుగోలు అలాగే ఆ సైట్స్ అమ్మకాలు కొనుగోలు ఈ విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు అందుతున్నటువంటి నేపథ్యంలో వరుస ఫిర్యాదులు అయితే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జగదంబ సమీపంలో ఉన్నటువంటి ఆ చౌల్ట్రీ వద్ద ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు అటు మధురవాడ, ఆ భీముల పరిధిలో ఉన్నటువంటి ఆ భోగాపురం అలాగే గాజువాక పరిధిలో ఉన్నటువంటి పెదగంటాడ ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏకదాటిగా కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే చౌల్ట్రీ వద్ద ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెండో రోజు కూడా ఏకదాటిగా అధికారులు అయితే పూర్తిగా కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని కీలక ఆధారాలతో పాటు ఆ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ను కూడా ఆ పూర్తిగా కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలు అయితే అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన అవినీతి ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన కూడా ఏకదాటిగా కూడా సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా పక్కనే ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దళారీ వ్యవస్థకు సంబంధించినటువంటి దుకాణాలన్నీ కూడా పూర్తిగా మూతబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించడానికి కొంతమంది దళారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియతో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మీడియాను కూడా వారు చూసి పారిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో మాత్రమే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి చలానా ఏదైతే ఉందో చలానా రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలుదారులు కావచ్చు లేదా అమ్మకందారులు కావచ్చు వీళ్ళైతే చెల్లిస్తున్నప్పటికీ కూడా మరికొంత మొత్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దళారీ వ్యవస్థ కాజేస్తుందంటూ కూడా వరుస ఫిర్యాదులు అయితే అందుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా పూర్తిగా కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 26 జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వరుసగా కూడా సోదాలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీటిపైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలే దీనికి ప్రధాన కారణంగా కూడా తోడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసుకుంటే కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన నేపథ్యంలో గతంలో కూడా చూసుకుంటే కొంతమంది సబ్ రిజిస్టర్ పైన కూడా వేటు పడినటువంటి పరిస్థితి ఉంది. వారిని ఆ జైలుకు కూడా పంపించినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ భూమి రిజిస్ట్రేషన్ కానీ అమ్మకాలకు సంబంధించి కానీ ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే క్రయ విక్రయదారులు ఉంటారో వారి నుంచి పెద్ద ఎత్తున కూడా అవినీతి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కూడా ఏదైతే పూర్తిగా కూడా నగదు కూడా వసూలు చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల ఫిర్యాదులు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో అధికారుల ఆదేశాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సోదాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.